సచివాలయంలో శాఖలపై సీఎం వరుస సమీక్షలు. ప్రజాపాలన ప్రజావాణి కార్యక్రమాలపై రేవంత్ ఆరా. ఇవాళ్టితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు. లాస్ట్ డే భారీగా దరఖాస్తులు. 15 వరకు డేటా ఎంట్రీ. అన్ని శాఖల సమన్వయంతో మేడారం జాతర పనులు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క. ఆఫీసర్లతో రివ్యూ. మళ్లీ తెరపైకి నేదునూరు విద్యుత్ ప్లాంట్. నిర్మాణంపై కొనసాగుతున్న అయోమయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు. వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్. ముందస్తు చర్యలు. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ సచివాలయంలో వివిధ శాఖల సమీక్షలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2 రోజుల ఢిల్లీ టూర్ తర్వాత సెక్రటేరియట్కు వచ్చిన సీఎం వరుసగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. సిఐఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తర్వాత ఆర్థిక శాఖ, ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ఆరా తీశారు రేవంత్. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటుంది ప్రభుత్వం. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అన్నారు మంత్రి సీతక్క. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. మేడారం భక్తుల మౌలిక వసతులకు సీఎం రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అధికారులు సమన్వయంతో జాతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు సీతక్క. ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనందరికీ ఇంటి ఇలవేల్పులుగా మరి మనందరి మొక్కులతో విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క జాతర మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో మరి అత్యంత ఘనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి సహకారంతో అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈసారి మరి ఇప్పటికి ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు, కలెక్టరు, ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక టీమ్గా మరి పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తాం. బయట నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రతతో ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎంతైతే భక్తిగా వస్తామో మరి తిన్న తర్వాత అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వారు వదిలేసినటువంటి ఏదైతే ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వ్యర్థాలను కానీ ఎక్కడ పడితే అక్కడ వదలడం మూలంగా ఈ చుట్టూ దాదాపుగా మేడారం కానీ, ఊరట్టం, కాలువపల్లి, కన్నెపల్లి, మరి నార్లాపురము, రెడ్డిగూడెం ఇవన్నీ ఊర్లు కూడా విషజ్వరాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే నిన్నటి వరకు చాలా పనులు కూడా టెండర్ దశ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మరి సకాలంలో నిధులు విడుదల చేయడానికి ఎలక్షన్స్ కూడా మనకు ఉండడంతో ఇబ్బంది అయింది. అయినా కూడా అధికారులందరినీ మేము వేగవంతం చేస్తూ ఉన్నాం. అధికారులందరికీ కూడా నేను ఒకటే సూచిస్తూ ఉన్నా, మంచిగా పనిచేయండి. ఇది మన వ్యక్తిగతమైన ఇళ్లలో పని కాదు, మన లోక కళ్యాణం కోసం, ప్రజలందరి సౌకర్యం కోసం, ప్రజలందరి విశ్వాసాలని, భక్తిని కాపాడేటువంటి అతి గొప్ప మహాఘట్టం, మహాజాతర సమ్మక్క సార్లమ్మ జాతర. ఈ జాతరలో పనిచేసేటువంటి ప్రతి అధికారి నిబద్ధతతో, నిజాయితీతో, అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేసినప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. పనులు చేయనటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, కానీ ఇళ్లకైతే పోతారు. ఖచ్చితంగా ఏ వర్క్ చేసినా జాగ్రత్తగా ప్రజల కోసం చేసేటువంటి పని కాబట్టి అందరం బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా అధికారులకు సూచించడం జరుగుతుంది.
ప్రజాపాలనలో పాల్గొనేందుకు వరంగల్ వెళ్తున్న మంత్రి కొండ సురేఖ స్కూల్ విద్యార్థులను చూసి కాన్వాయ్ ఆపారు. మంత్రిని చూసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచారు కొండ సురేఖ. బాగా చదువుకోవాలంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మంత్రి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే బీఆర్ఎస్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉగులాపూర్ భూ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి మంత్రి హోదాలో తొలిసారి వచ్చిన పొన్నంకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత సర్వై పాపన్న, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు మంత్రి పొన్నం. 7 లక్షల కోట్ల అప్పు చేసింది. తొందర ఏం లేదు, ఇబ్బంది పడుతున్నాం, అయినా సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు నాకు కల్పిస్తున్న విశ్వాసానికి నేను ధన్యవాదాలు చెప్తున్నా, వాళ్ళ ధైర్యానికి. అదేవిధంగా 6 గ్యారెంటీలే చెప్పినామో ఆ 6 గ్యారెంటీల అప్లికేషన్ల ప్రక్రియ మొత్తం గ్రామంలో జరిగింది కాబట్టి వాళ్ళు కూడా విశ్వాసంగా ఉన్నారు. ఆ అప్లికేషన్లో ఇచ్చినటువంటి గ్యారెంటీలని అమలు చేస్తామని. ఇప్పటికే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించిన 10 లక్షల బీమా కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ అమలవుతా ఉన్నాయి. మిగతా కార్యక్రమాలు అప్లికేషన్ ప్రక్రియ అయిపోగానే తప్పకుండా ఆయా గ్యారంటీ ప్రకారంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ 7వ తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసింది. కానీ టీఆర్ఎస్ పార్టీ అసహనంతో, పూర్తి అసూయతోటి అటు మహిళల బస్ సౌకర్యం ఉచితంగా అనేటువంటి విజయవంతమైంది, ఇటు ప్రజా పాలన పేరు మీద అప్లికేషన్ల ప్రక్రియ కార్యక్రమం ఎక్కడ కూడా ప్రజలు ప్రభుత్వమే సరఫరా చేసినటువంటి ఫారం తీసుకొని ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో అసూయపడుతూ అసహనంగా కాంగ్రెస్ పార్టీని నెల రోజులు కూడా నిండినటువంటి పరిపాలన ఒక అధికారంలోకి వచ్చిన పార్టీని తీసుకొని 420 400 బీట్ దొంగలు అనే మాట మాట్లాడుతారు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం 420 ఎట్లయితుంది? లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ రిజిస్టర్ కిస్టేను విధుల నుంచి తొలగించాలన్నారు విద్యార్థి సంఘాల నాయకులు. వరంగల్ కేయూ యూనివర్సిటీ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. కేయూలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నేతలు. ఏదైతే నిన్న కాకతీయ యూనివర్సిటీలో ఒక పాల వ్యాపారి దగ్గర 9 లక్షల రూపాయలు బిల్లు శాంక్షన్ చేయాలంటే 50,000 రూపాయలు ఇవ్వాలి, అదే విధంగా మా సార్కి ఇంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి అతన్ని డిమాండ్ చేస్తే నిన్న అతను లంచం ఇవ్వడం నచ్చక అతను ఏసీ పట్టించడం జరిగింది. ఏది లంచం తీసుకున్న ఏఆర్ కిస్టేను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి ఈ కాకతీయ యూనివర్సిటీలో లంచగొండలకు తావులేదని ఒకటి ప్రూఫ్ చేసుకోవాలని ఈ వీసీ రిషా గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏఆర్ కిస్టే గారిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని అతను చెప్పిన మా సార్ కొంత ఇవ్వాలో నాకు కొంత అంటే ఆ సార్ ఎవరో చేర్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అతను చిన్న తిమింగలం, అతను వెనుకున్న పెద్ద తిమింగలం ఎవరెవరు ఉండే అనేది కూడా ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో సిబిఐతోని సమగ్ర విచారణ చేపట్టి ఆ పెద్ద తిమింగలను బయటికి తీయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అమ్మ గవర్నర్ గారు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు కాకతీయ యూనివర్సిటీ జరుగుతున్న వాటి పనుల పైన, న్యాక్ బిల్లుల పైన, అదేవిధంగా హాస్టల్ ఆఫీస్ పైన, ఆడిట్ ఆఫీస్ పైన అన్ని డిపార్ట్మెంట్ పైన సమగ్ర విచారణ చేపట్టి సిబిఐతో విచారణ చేపట్టి ఏదైతే అవినీతి అధికారులను ఏరి పారేయాలని మేము కోరుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కలవల ప్రాజెక్టు దగ్గర శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక గ్రామాల రైతులు. వర్షాకాలంలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో పలు చోట్ల గండీలు పడ్డాయి. దీంతో ఆ గండీలను ఇసుక బస్తాలతో పూడ్చారు. ఈ శ్రమదానంలో బ్రహ్మణపల్లి, మల్లనపల్లి, వీనవంక గ్రామాల రైతులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు సూర్యాపేటలో అదుపు తప్పింది. ముందు వెళ్తున్న వాహనం టైరు పేలడంతో ఆ వాహనాన్ని తప్పించడానికి బస్సును రహదారి పక్కకు తీసుకువెళ్లాడు డ్రైవర్. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ బస్సును రోడ్డుపైకి తీసుకురావడానికి స్థానికులు ప్రయత్నిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస ప్రక్రియ హైకోర్టు స్టేతో నిలిచిపోయింది. మున్సిపల్ యాక్ట్ రూల్స్కు విరుద్ధంగా అవిశ్వాస నోటీసు ఉందని హైకోర్టు స్టే విధించింది. 6 నెలల క్రితం అభివృద్ధి కుంటుపడిందని బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు. వివాదాస్పదంగా మారిన ఖానాపూర్ మున్సిపల్ అవిశ్వాసంపై V6 రిపోర్ట్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంతో రాజకీయాలు హీటెక్కాయి. మున్సిపాలిటీ మొత్తం కౌన్సిలర్లలో 9 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాసం ప్రవేశపెట్టారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 12 వార్డులున్నాయి. ఒక కౌన్సిలర్ సస్పెన్షన్ లో ఉండగా చైర్మన్, వైస్ చైర్మన్ మినహా 9 మంది మున్సిపల్ పాలకవర్గం సభ్యులు అవిశ్వాస తీర్మానంకు మద్దతు పలికారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి నోటీస్ పత్రాలు అందజేశారు. అవిశ్వాసాలపై హైకోర్టులో స్టే ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గత డిసెంబర్లో అవిశ్వాస నోటీసులపై స్టే ఎత్తివేసింది హైకోర్టు. దీంతో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈ నెల 5న అవిశ్వాస తీర్మానంపై మీటింగ్ ఏర్పాటు చేశారు. అనూహ్యంగా చైర్మన్ అవిశ్వాస నోటీస్ 2019 మున్సిపల్ యాక్ట్ కు విరుద్ధంగా ఉందని హైకోర్టును ఆశ్రయించారు. 2019 మున్సిపల్ యాక్ట్ లోని 37 సెక్షన్, 299 సెక్షన్, జీవో 835 లోని రూల్స్ అతిక్రమించారని బాధిత చైర్మన్ పేర్కొన్నారు. దీంతో అవిశ్వాస ప్రక్రియను తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కాంగ్రెస్ కౌన్సిలర్లు 9 మంది మున్సిపల్ మీటింగ్ కు హాజరయ్యారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి హైకోర్టు ఆదేశాలతో అవిశ్వాస ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ హైకోర్టు ప్రస్తుతానికి స్టే ఆర్డర్ ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతానికి ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ను నిలుపుదల చేస్తున్నట్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ అవినీతికి సంబంధించిన ఇష్యూలపైన హైకోర్టులు పెద్దగా వాటిని తీసుకోవు. ఓన్లీ ఇక్కడ చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్న సెక్షన్స్, రూల్స్ వాటి ఆధారంగా వెళ్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సెక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాలేదు కాబట్టి దాన్నే ప్రధానంగా తీసుకొని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం. అవిశ్వాసం మీద స్టే వచ్చిందండి ఆనరబుల్ హైకోర్టు. దాని మూలాన జరగలేదు, ఇంకా కోర్టులో చూస్తామండి. అవిశ్వాస ప్రక్రియ నిలిపివేయడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ప్రభుత్వ నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్నారు. అవినీతికి వత్తసలుపుతున్నాడు. వాళ్ళ గుత్తదారులు, వాళ్ళ సబ్ కాంట్రాక్టర్లు కాబట్టి ఖచ్చితంగా దీన్ని బయట ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా అవినీతి అంతం చేయాలనే ఉద్దేశంతోనే పార్టీల ఖచ్చితంగా అందరం అవిశ్వాసం పెట్టడం జరిగింది. ప్రజా కోర్టును గౌరవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు కోర్టుకు వెళ్లేసి ఏ విధంగా మాకు స్టే ఇచ్చిండ్రో దాన్ని స్టే వేకెంట్ చేసే విధంగా దానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు పెట్టి మేము స్టే వేకెంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ అవిశ్వాసం వెళ్తాం. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్. అది ఎంత అవాస్తవం, ఎలాంటిది లేదు. దానికి అవినీతికి పాల్పడడానికంటే ఇది ఏమి అంటే చెక్కులు రాసుకుని డబ్బులు రేపడానికి చైర్మన్కి ఏం పదవి ఉండదు, ఏం పవర్ ఉండదు. ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా గౌరవ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దానికి ఒక ఆడిటర్ ఉంటాడు, అకౌంటెంట్ ఉంటాడు. ఏదున్నా కమిషనర్ సంతకం పెడితేనే ఒక రూపాయి పాస్ అవుతుంది. అందులో అవినీతి జరిగిందనడానికి ఆస్కారమే లేదు. ఎంతో ఉత్కంఠకు దారి తీసిన ఖానాపూర్ నో కాన్ఫిడెన్స్ ప్రక్రియ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆగక తప్పదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ అలర్ట్ ప్రకటించారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తే వెంటనే ర్యాపిడ్ టెస్టులతో పాటు RT-PCR పరీక్షలు, అనంతరం జీనోమ్ టెస్టులు చేస్తున్నారు. కరోనా ఏడాదికో కొత్త అవతారం ఎత్తుతోంది. గత ఏడాది ఒమిక్రాన్ రూపంలో వచ్చిన వైరస్ ఈసారి JN.1 గా రాష్ట్రంలో ప్రవేశించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లాంటి చోట్ల JN.1 రకం కేసులు జినోమ్ పరీక్షల్లో నిర్ధారణ కాగా, ఇక కరీంనగర్ లోనూ ఇటీవల 6 కోవిడ్ పాజిటివ్ కేసులు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఇవి కొత్త రకం వేరియంటా, పాత వేరియంటా అనేది తేలాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. వివిధ దేశాల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ప్రయాణాలు సాగిస్తుంటారు.
ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ నుంచి దుబాయ్, సింగపూర్, మస్కట్, కువైట్ వంటి దేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అదేవిధంగా జిల్లా నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవుల సందర్భంగా రైళ్లలో, బస్సులలో వీరంతా ప్రయాణాలు చేయడం, అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు కేరళలోని శబరిమలై వెళ్లి తిరిగి రానుండడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా జిల్లాకు చెందిన పలువురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ JN1 వేరియంట్ వైరస్ ప్రవేశంతో కేసులు పెరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని జనరల్, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. కరీంనగర్ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవించిన ఓ తల్లికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కొత్తపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన మరొకరికి కోవిడ్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 25న కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే మరో 2 మహిళలకు కోవిడ్-19 పాజిటివ్ రాగా వీరిలో ఒకరు ఆసుపత్రి నర్సు కాగా మరో మహిళ పెద్దపల్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇన్ఫ్లుయెన్జా లాంటి అనారోగ్య లక్షణాలతో వచ్చిన వీరికి RT-PCR పరీక్షలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్లు తేలింది. వారికి కొత్త కరోనా వేరియంట్ JN1 సోకిందో లేదో నిర్ధారించేందుకు జినోమ్ పరీక్షలకు పంపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరందరినీ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంచినట్లు వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించడంతో పాటు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడేవారు తప్పనిసరిగా సమీపంలోని ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 2019 మొదటి కరోనా కేసులు కరోనా బయటపడ్డాయి కాబట్టి దయచేసి కరీంనగర్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ బృందం అంతా కూడా అలర్ట్ అయి ప్రజలను అవగాహన పరచాల్సిన అవసరం ఉన్నది. మరి జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కరోనా టెస్టులను మరి గతంలో మాదిరిగా మళ్ళీ టెస్టులు చేసే విధంగా PSCలను పురమాయించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో మళ్ళీ కొత్తగా కరోనా కేసులు బయటకు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు కావచ్చు, అట్లాగే వైద్య శాఖ కావచ్చు, వీళ్ళన్నింటినీ అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా కనబడుతుంది. గతంలో నిర్లక్ష్యం మూలంగానే అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమేణా కరోనా బలహీనపడడంతో ప్రజల్లో భయం తగ్గినా కొత్త వేరియంట్ వెలుగు చూసిన ప్రతిసారి పాత అనుభవాలతో కరోనా పేరు వింటేనే జిల్లా జనం వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు మరో వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు కూడా ఒకంత అప్రమత్తమయ్యారు. మాస్కులు వాడటం కొంత మొదలైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనేది మళ్ళీ విజృంభించడం ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు కనబడుతుంది. అది పట్టణాల నుంచి పల్లెల్లోకి పాకుతూ ఈరోజు అనేక మంది విద్యార్థుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పెద్దవారి వరకు ఈ భయం అనేది మళ్ళీ పుట్టుకొస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నది. గత కరోనా ఏ రోజైతే ప్రారంభమైందో ఈ కరీంనగర్లోని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రారంభమై ఇది రాష్ట్రం అంతా ఏ విధంగా వ్యాపించిందో మళ్ళీ అదే సంకేతాలు ఈరోజు మన కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్నాయి. దీన్ని నివారించాలని మనం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి. కరోనా కేసులు వస్తున్నాయి. ఆ లాక్డౌన్ అప్పుడు కరోనా వచ్చిన మహమ్మారితోటి బతికి బయటపడితే చాలా అనుకున్న జనాలు ఆ పరిస్థితి ఈసారి తీసుకురాకుండా కరోనా రాకముందే మనం తీసుకోవాల్సిన చర్యలు లాక్డౌన్లో అయితే ఏ రకంగా అయితే చర్యలు తీసుకున్నామో అదే చర్యలను కరోనా ఎక్కువ కాకముందే జనాలలో స్ప్రెడ్ కాకముందే మనం ముందు చర్యలు తీసుకొని జాగ్రత్త పడితే బాగుంటుందని మా యొక్క ఆలోచన. కేసుల సంఖ్య ఇప్పుడే మొదలైనా రాబోయే రోజులు మరింత కీలకం కానున్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా సంక్రాంతి సెలవులు, అయ్యప్ప భక్తుల రాకపోకల నేపథ్యంలో కేసులు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.